కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం. ఒక్కరికో ఈ ఓటు వస్తే నాకేం వస్తుందని కాదు, ఈ ఓటు వస్తే మీరు సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నట్టయితే మీ జీవితాలతో పాటు మీ రాష్ట్రాలు మీ జిల్లా దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మేధావులకు, ఎడ్యుకేటెడ్ వాళ్లకు, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఎందుకు 40-50% పరిమితం అవుతుంది ఓటు. ఒక్కసారి చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటు కోసం 1-2 గంటలు టైం ఇవ్వలేరా? ఈరోజు ఎట్లా సెలవు దినంగా ప్రకటించింది. ఇవాళ అందరికీ కూడా దేశంలో కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించిండు. స్కూళ్ళు నడపొద్దని చెప్పినాం. అన్ని మంది అయినాయి ప్రైవేట్ ఆఫీసులతో. ఓటు వేస్తే మీకు పోయే నష్టం ఏముంది? వచ్చేది లాభమే కదా. మీకు మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి మీ ఓటు మీ స్వరంగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా నల్గొండ పట్టణం ఎప్పుడు కూడా మాకు 40-50-60% దాటలేదు. ఈసారి కనీసం 80-90% దాటే విధంగా నల్గొండ పట్టణంలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదో విధంగా మీరు వచ్చి కష్టం అనుకోకుండా, దేవుని దేవల వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి 90% పైన నల్గొండ పట్టణంలో ఓటింగ్ పెరగాలని మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మీకు నచ్చిన వారికి ఓటేయండి. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు వేసిన అనంతరం మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. చాలా మంచి మాటలు చెప్పారు.